ఇప్పటి వరకు ఇలా ఎప్పుడు జరుగుండదు నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుంటూరు అనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి జస్ట్ 3 days లోనే బ్రేక్ ఈవెన్ అనేది ఒక మూవీ కంప్లీట్ అవ్వడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం అనేది చెప్పాలి. అది కూడా దాదాపు 8 crores బ్రేక్ ఈవెన్ ఉన్న ఒక మూవీ జస్ట్ 3 days లో కొట్టడం అనేది అయితే సెన్సేషనల్ అని చెప్పొచ్చు. ఈవెన్ RRR మూవీ అంత ముందు వచ్చిన కల్కి మూవీ ఏ మూవీ వల్ల కూడా కాలేదు, దేవర్ మూవీతో సాధ్యమైంది. అది ఏంటో క్లియర్ గా వీడియో చెప్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే దేవర్ మూవీ December 27 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన డేనే గుంటూరు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక డిస్ట్రిక్ట్, ఒక టెరిటరీ అని చెప్పొచ్చు. గుంటూరు అనేది జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత స్ట్రాంగ్ ఏరియానో, ఎంత స్ట్రాంగ్ పవర్ మాస్ పవర్ ఉంటుందో తారకన్నకి అక్కడ ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ గా గుంటూరులో వచ్చేసి దేవర మూవీని దాదాపు 8.7 crores అయితే అమ్మడం అయితే జరిగింది. సో మూవీ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 8.7 crores వస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మూవీకి డే వన్ వచ్చేసి 7.2 crores కలెక్ట్ చేయడం అయితే జరిగింది. డే 2 వచ్చేసి 8.2 crores కలెక్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2 days లోనే 8.2 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 days అయితే కంప్లీట్ చేసుకుంది. దాదాపు 9 crores వరకు అయితే వెళ్ళిందని చెప్పాలి. జస్ట్ 3 days లోనే ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోస్ ప్రతి ఒక్క ఫుల్ రన్ కలెక్షన్స్ ను జస్ట్ 3 days లోనే గుంటూరు డిస్ట్రిక్ట్ లో కొట్టడమే జరిగింది. ఇది సెన్సేషనల్ బ్రో. ఇది మామూలుగా ఏ మూవీ కూడా జరగదు. అంత సెన్సేషనల్ అయితే క్రియేట్ అయితే చేశాడు దేవర మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి గుంటూరు డిస్ట్రిక్ట్ లో 10 crores షేర్ క్రాస్ అవుతుందో లేదనేది చూడాలి. మరి ఇది సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి. తారకన్న దేవర మూవీతో రావడంతో ప్రతి ఒక్క ఏరియాలో కూడా రికార్డు కొట్టుకుంటూనే వెళ్తున్నాడనే చెప్పాలి. మరి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో ఇంకా కమింగ్ వీక్స్ తెలుస్తూనే ఉంటుంది. సో మీరు అవి తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.